రోజు 2 సరికొత్త వంటకాలతో మీ ముందుకు వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మన నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. రాధిక గారు వచ్చారండి బెంగళూరు నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నా. ఏం చేస్తుంటారు రాధిక గారు మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? ఇద్దరు చదువుతున్నారా? చదువుతున్నారు. ఓకే. అబ్బాయి 7th, అమ్మాయి మైక్రోబయాలజీ చేస్తుంది. మైక్రోబయాలజీ చేసిన అమ్మాయి పెద్దది. ఓకే, సరే. అంటే రెగ్యులర్ గా ఇలా వంటలు అవన్నీ ట్రై చేస్తుంటారా? చూస్తూ ఉంటారు, ట్రై చేస్తుంటారు. ఓకే. మెయిన్ అభిరుచి ఛానల్ చాలా ఇష్టం, మన తెలుగు కదా ఎంతైనా, అందుకని చూస్తుంటాను. ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటాను. అందులో మళ్ళీ రాజుగారి వారి కార్వింగ్ అంతా చేస్తుంటారు, వెజిటబుల్స్ అవి కూడా ట్రై చేస్తాను. వంటలు కూడా ట్రై చేస్తుంటాను, బాగుంటాయి. మంచి ఇంట్రెస్ట్ అన్నమాట అయితే వంటలు అయితే. ఓకే అండి. మరి ఈ రోజు మాకు తీసుకొచ్చిన రెసిపీస్ ఏంటి మీరు? నేను దొడ్డపత్రి అవలక్కి అనేసి. దొడ్డపత్రి అవలక్కి. అవలక్కి అంటే అటుకులు. అవలక్కి అంటే అటుకులు. ఎక్కడ? బెంగళూరు సైడ్? బెంగళూరు, కర్ణాటకలో. కన్నడ వర్డ్ అవలక్కిని తెలుగులో మనం అటుకులు అంటాం. ఓకే. అంటే మీరు కన్నడ అంటే బెంగళూరు వాళ్ళ, కర్ణాటక వాళ్ళ? ఆంధ్ర, సెటిల్డ్ కర్ణాటక. ఓకే, అట్లా. ఓకే. అటుకుల్ని ఏమంటారు? అటుకుల్ని అవలక్కి. ఓకే. మరి ముందు చెప్పిన పేరు? దొడ్డపత్రి అవలక్కి. దొడ్డపత్రి అంటే ఆకు పేరు, అది వామాకు అంటాం కదా. వామాకుని అక్కడ దొడ్డపత్రి అంటాం. ఓకే. సో రెండిటికి పేర్లు మారిపోయినాయి బెంగళూరు. అవునవును. ఓకే. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? చెప్పేసాను. అటుకులు, అవలక్కిని అటుకులు. నానబెట్టుకున్న తర్వాత మినప్పప్పు, శనగపప్పు. శనగపప్పు. ఓకే. పోప్ ఐటమ్స్. మళ్ళీ ఇది వామాకు. ఓకే. కరివేపాకు, కొత్తిమీర. మళ్ళీ ఇది గ్రీన్ చిల్లీ. మళ్ళీ పల్లీస్. ఓకే. మళ్ళీ ఉప్పు, కావలసినంత ఉప్పు, ఇంగు కొద్దిగా. ఓకే. మళ్ళీ జీలకర్ర, మెంతులు, ఆవాలు 3 మిక్స్ చేసుకుని. ఓకే. మళ్ళీ మామూలు లెమన్. ఓకే. ఆయిల్. అంతే. సరే, అయితే మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఏం చేయాలి ఫస్ట్? మినప్పప్పు, శనగపప్పు కొద్దిగా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే. సిమ్లోనే ఉంచాలి, ఎక్కువ సిమ్లోనేనా? మంట ఎక్కువ. ఇది అయింది. ఇది ఓకే. ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓకే. ప్లేట్లోనా? మెంతులు కొద్దిగా, జీలకర్ర, ఆవాలు. మెంతులు, జీలకర్ర, ఆవాలు. ఓకే. 3ను కూడా డ్రై రోస్ట్ చేయాలి. ఇది అయిందండి. అయిపోయిందా? ఓకే. కొద్దిగా ఆరిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఓకే. సో ఆరేలోపు ఏం చేద్దాం? ఇది వామాకు ఉంది, తర్వాత గ్రీన్ చిల్లీ ఉంది కదా, ఇది పేస్ట్ చేసుకోవాలి. వామాకు, గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకోవాలి. ఓకే. ఇది పౌడర్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇవి ఆరినాయి. ఇప్పుడు మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందామా? ఓకే. ఇది ఎక్కడైనా నేర్చుకున్నారు రెసిపీ? మీ ఉందా? లేదు, ఇది మా అమ్మ వాళ్ళు చేస్తూ ఉంటారు. మీ మదర్ వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఫాలో అయినా. అమ్మ వాళ్ళు ఆంధ్రానే కదా?
అందరూ సెటిల్ అయిపోయినారు బెంగళూరు. అందరూ బెంగళూరే. ఓకే, అదే ఇది చూస్తే వన్ టైమ్ బెంగళూరు అన్నారు, అమ్మ వాళ్ళ ఆంధ్ర అన్నారు కదా. ఆంధ్ర అందరూ వచ్చేసి అందరూ బెంగళూరు సెటిల్ అయిపోయారు. ఓకే, మిక్సీకి పౌడర్. పౌడర్ చేసుకోవాలా? ఓకే, అంటే చిన్న చిన్న గింజలా ఉండొచ్చా? చాలు. ఓకే, ఇప్పుడు ఇందుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇందులోకి వామాకు. ఇక్కడ జనరల్ మనకు దొరుకుతుందా బయట వామాకు? ఇంట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో ఇంట్లోనే కుండీలలో వేసుకుంటారు, పాటల్లో అంతా పెంచుకుంటుంటారు. తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకుంటాం. పేస్ట్ అయింది. ఓకే, అది ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ వేసి ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ ఇప్పుడు ఆయిల్ వేస్తాను. ఓకే, పల్లీలు వేసేసి మీరు ఇంకేం స్పెషల్ రెసిపీస్ చేస్తారు ఇంట్లో? అన్ని ట్రై చేస్తుంటాను. అన్ని వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్ లేదు, ఓన్లీ వెజ్, వెజిటేరియన్స్. ఓకే, అన్ని ట్రై సో చేస్తాను. వెజ్ లో డిఫరెంట్ అన్ని ట్రై చేస్తుంటారు అన్నమాట. మళ్ళీ కర్ణాటక స్టైల్ కొంచెం ఎక్కువగా అక్కి రొట్టి వింటారు. అక్కి రొట్టి బియ్య పిండితో చేస్తారు. ఓకే, అవి చేస్తుంటాను. మళ్ళీ కొంచెం పన్నీర్తో, మా అబ్బాయికి పన్నీర్ ఇష్టం, కొంచెము పన్నీర్ అడిగి చేయించుకుంటా అంటారు. అవి. సో మీరు చేసే వాటిలో మీ అబ్బాయి ఫేవరెట్ డిష్ పన్నీర్ అన్నమాట. పన్నీర్ ఇదైంది, తీసేస్తే తర్వాత ఇప్పుడు పోప్ ఐటమ్స్. ఓకే, పోపా. ఇప్పుడు ఇందులోకి మనం పౌడర్ చేసాం కదా అప్పుడే, దాన్ని వేసి ఓకే ఫ్రై చేసుకున్నాం. తర్వాత పేస్ట్ చేసుకున్నాం కదా, వామాకు చిల్లీస్. ఓకే, ఇందులో ఇది వేస్ట్ ఎందుకు చేయాలి? అసలు మన హౌస్ వైఫ్ లో అసలు వేస్ట్ అన్న మాటే ఉండకూడదు కదా. ఇప్పుడు అన్ని మిక్స్ చేసి జస్ట్ ఫ్రై చేయాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటాం. ఓకే, కొద్దిగా ఇంగువ. ఓకే, తర్వాత
ఇప్పుడు అటుకులు మనము ముందుగానే ఓకే నానబెట్టి పెట్టుకున్నాం. అటుకులన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేసి మిక్స్ చేసి ఓకే వేస్తున్నాను. అయిపోయిందా? అయిపోయింది. తర్వాత సో లాస్ట్ లో వేసుకోవాలా మనం కర్రీ లీవ్స్? వేయించి పెట్టుకున్నాం కదా. ఓకే కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకుందామా? జస్ట్ ఊరికే టేస్ట్ కోసం. ఓకే మళ్ళీ ఎక్కువ వేస్తే దాని ఫ్లేవర్ వెళ్ళిపోతుంది. అవును. అన్ని మిక్స్ చేసుకుని డిష్ అవుట్ చేసేసుకుందామా? దొడ్డపత్రి అవలక్కి రెడీ. ఓకే థ్యాంక్ యూ. దొడ్డపత్రి అవలక్కి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. దొడ్డపత్రి అవలక్కి కావలసిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు, వామాకు, వేరుశనగ పప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయలు, ఇంగువ, పోపు దినుసులు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు. దొడ్డపత్రి అవలక్కి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి శనగపప్పు, మినప్పప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మెంతులు, ఆవాలు, జీలకర్ర కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 దినుసుల్ని మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ గిన్నెలో వామాకు, మిర్చి మిక్స్ పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో వేరుశనగ పప్పు వేసి వేపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో తాలింపు గింజలు, పొడి చేసి పెట్టుకున్న దినుసుల పొడి వేసి అందులో వామాకు, పచ్చిమిర్చి మిశ్రమం, ఉప్పు, ఇంగువ వేసి కలిపి తర్వాత నానబెట్టిన అటుకులు, కరివేపాకు, వేరుశనగ పప్పు, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలిపి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, దొడ్డపత్రి అవలక్కి రెడీ. దొడ్డపత్రి అవలక్కి టేస్ట్ చేసేద్దామా? బాగా వచ్చింది. బాగుంది. ఉప్పు కారం ఎంత సరిపోయింది? అంతా సరిపోయింది. ఉప్పు కారం కాకుండా మనకి వామాకు బాగా తెలుస్తుంది, ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అంటే ఉప్పు కారం ఇవన్నీ రెగ్యులర్ గా మనం చేసుకునేదే, కాకపోతే ఈ ఫ్లేవర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా బాగుంది వామాకుతో చేయడం. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, వామాకు కూడా వాడతారు వంటల్లో. సో చాలా బాగుందండి ఫస్ట్ రెసిపీ అయితే. మరి సెకండ్ రెసిపీ ఏంటి? క్యారెట్ మైసూర్ పాక్ చేస్తాను. క్యారెట్ మైసూర్ పాక్. ఓకే, పేరు చాలా డిఫరెంట్గా ఉందండి. సరే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే, క్యారెట్ ముక్కలు, తర్వాత షుగర్, శనగపిండి, నెయ్యి, అంతే చాలు. ఓకే సరే, 4 ఇంగ్రీడియంట్స్. సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? క్యారెట్ ని మిక్సీ పట్టి, ఓకే, ఈ ముక్కల్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. క్యారెట్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే, అది కొంచెం బాయిల్ చేస్తే ఇంకా బాగా వస్తుందేమో. బాయిల్ లేదు, బాయిల్ చేస్తే టైం పడుతుంది కదండి, మనకి ఈజీ ప్రాసెస్ లో వెళ్ళిపోవాలి. ఓకే, అది మెత్తగా అయిపోతుంది. ఓకే, అలా ఉండకూడదు, టేస్ట్ డిఫరెంట్ గా. ఓకే ఓకే, కొంచెం ఇదైతే కొంచెం మనకి పల్ప్ పల్ప్ వస్తుంది, ప్లస్ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుందాం. ఓకే,
ఇది మీ కర్ణాటక స్పెషలేనా? కర్ణాటక స్పెషల్. ఇంట్లో ఎప్పుడైనా బర్ఫీలు చేయాలంటే ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించే టైంలో చేస్తారు. ఫ్రూట్స్ వెజిటబుల్స్ మిక్స్ చేసి ఇలా చేసుకోవచ్చు మనం. క్యారెట్ పేస్ట్. తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుందామా? డైరెక్టేనా ఆయిల్? అదే డైరెక్ట్ లేదు, నేతిలో ఫ్రై చేసుకోవాలి. ఓకే. నెయ్యి వేసి ఇది ఎవరికి ఇంట్లో స్పెషల్ అంటే ఫేవరెట్ డిష్? అందరూ ఇష్టపడతారా? నెయ్యిలో బాగా వేయించుకోవాలి అంటే పచ్చి స్మెల్ వెళ్ళే. ఇప్పుడు ఇది వేయించుకున్నాము. తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందామా? ట్రాన్స్ఫర్ చేస్తాం. డైరెక్ట్ గా వేస్తే అంత టేస్ట్ ఉండదు. ఓకే. సో ఇలా మనము నెయ్యిలో కొంచెం వేయించి పెట్టుకుంటే బాగుంటుంది. ఇందులోకి షుగర్. ఓకే. 1 కప్ షుగర్ సరిపోద్దా? షుగర్. తర్వాత షుగర్ మునిగేంత వరకు వాటర్ వేస్తాం. ఓకే. మెజర్మెంట్ తక్కువ వేస్తుందని పర్వాలేదు. మనకి పాకం వచ్చే తీగ పాకం అంటాం కదండి, అలాగే. ఇది అయింది. ఇది చూడండి ఇలా తీగ పాకం లాగా వస్తుంది. తర్వాత ఇందులోకి మనం పేస్ట్ చేసుకున్నాం క్యారెట్ వేసి మిక్స్ చేయాలి. ఓకే. ఇది మిక్స్ అయిన తర్వాత శనగపిండి ఉంది కదా, శనగపిండి కూడా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా మిక్స్ చేసుకొని కొద్దిగా వేయాలి. ఇంకా అదేంటి దగ్గర పడాలా మొత్తం? పాకం పడాలి కూడా. ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. సో మొత్తం శనగపిండి క్యారెట్ తురుము అంతా కూడా దానికి కలవాలి పాకంలో. ఇప్పుడు వీటికి కొద్దిగా నెయ్యి రాసి ఓకే జనరల్గా మనకి మైసూర్ పాక్ ఎలా అయితే ఒక ప్లేట్లో అలా అప్లై చేసుకొని అలా చేస్తే సేమ్ అంతే కదా? సేమ్ అంతే. ఏమంటే క్యారెట్ మిక్స్ చేస్తాం. తర్వాత ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు ఆరాలి. ఇప్పుడు ఎంత ఒక 10-15 మినిట్స్ ఆరితే సరిపోతుంది? సరిపోతుంది. ఓకే. సో
ఇది ఇంకా కొద్దిసేపు ఆరితే ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు క్యారెట్ మైసూర్ పాక్ రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉంది అని చెప్పండి. డెఫినెట్. క్యారెట్ మైసూర్ పాక్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. క్యారెట్ మైసూర్ పాక్ కావలసిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు, శనగపిండి, పంచదార, నెయ్యి. క్యారెట్ మైసూర్ పాక్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో క్యారెట్ ముక్కలు మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి అందులో ముందుగా మిక్సీ పట్టించిన క్యారెట్ మిశ్రమం పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు వేసి తీగ పాకంలాగా చేసుకొని అందులో ముందుగా మిక్సీ పట్టించిన క్యారెట్ మిశ్రమం, తర్వాత కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకుంటూ నెయ్యి వేసి గట్టి పడేదాకా తిప్పుతూ ఉండాలి. తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్ మీద డిష్ అవుట్ చేసుకొని ఆరబెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, క్యారెట్ మైసూర్ పాక్ రెడీ. క్యారెట్ మైసూర్ పాక్ టేస్ట్ చేసేద్దాం. బాగా వచ్చింది. బాగుంది, చాలా బాగుంది. తెలుస్తుందా క్యారెట్ వేసిన ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ స్వీట్ కూడా మనకి హెవీ స్వీట్ అలా కాకుండా చాలా బాగుంది. చాలా నీట్ గా ఉంది, అంతా కరెక్ట్ గా సరిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి మాకు ఈ 2 రెసిపీస్ని చూపించినందుకు దానికి గాను మీకు మా వైపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. మీరు కూడా మాకు మంచి అవకాశం ఇచ్చినారు, ఈటీవీ అభిరుచి వాళ్ళు. మీకు మెయిన్ మేము థ్యాంక్స్ చెప్పాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఇలా వచ్చి వంట చేయడం? మేము మా ఫ్రెండ్స్ కు చెప్తాము, ఎవరైనా బెంగళూరు నుంచి హైదరాబాద్ ప్లేసెస్ చూసేకి వచ్చినప్పుడు మీ నంబర్ ఇస్తాము. ఓకే, అభిరుచి నంబర్ ఇవ్వండి, అభిరుచి వాళ్ళు కూడా ఇస్తారు. యా, ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చూసారు కదండి, రాధిక గారు మనకు పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ ని. ఈ 2 రెసిపీస్ ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బై.